ఎస్ సినీ ప్రపంచం మరో ప్రముఖ గాయనిని కోల్పోయింది. తన మధురమైన గాత్రంతో అసంఖ్యాక ప్రజల హృదయాలను గెలుచుకున్న గాయని ఎస్ జానకి మైసూరులో కన్నుమూశారు. గ్రామీణ సొగసును ప్రతిబింబించే పాటల నుంచి వివిధ శైలులకు చెందిన అనేక గీతాలను ఆలపించడంలో పేరుగాంచిన ఆమె వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా మైసూరులోని అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. వయోభారం, అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జానకి చికిత్స పొందుతూ మరణించారు. కార్డియాక్ అరెస్టుతో కన్నుమూశారు. జానకి మరణ వార్త యావత్ భారతీయ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. దక్షిణ భారత కోకిలగా ప్రసిద్ధి చెందిన దిగ్గజ నేపథ్య గాయని ఎస్ జానకి ఇప్పుడు 88 ఏళ్లు. 1938 ఏప్రిల్ 23న జన్మించిన ఆమె 6 దశాబ్దాలకు పైగా సాగిన తన కెరియర్లో అద్భుతమైన గాత్రంతో సినీ పరిశ్రమలో సుపరిచితమైన పేరుగా నిలిచారు. తన సుదీర్ఘ గాన ప్రస్థానంలో ఆమె 17 భాషల్లో 48,000కు పైగా చిరస్మరణీయమైన పాటలకు తన గళాన్నందించారు. 1957వ సంవత్సరంలో తన కెరీర్ను ప్రారంభించిన జానకి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ లాంటి భాషలలో పాటలు పాడారు. కెరీర్లో ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు, వివిధ రాష్ట్రాల నుంచి 31 సార్లు పురస్కారాలు పొందారు. మైసూర్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి కళామయమణి పురస్కారం పొందారు. 2013లో పద్మభూషణ్ అవార్డు ప్రకటించగా దక్షిణ భారత కళాకారులకు సరైన గుర్తింపు లభించడం లేదని తిరస్కరించారామె. సినీ ప్రపంచం మరో ప్రముఖ గాయనిని కోల్పోయింది. తన మధురమైన గాత్రంతో అసంఖ్యాక ప్రజల హృదయాలను గెలుచుకున్న గాయని ఎస్ జానకి మైసూరులో కన్నుమూశారు. గ్రామీణ సొగసును ప్రతిబింబించే పాటల నుంచి వివిధ శైలులకు చెందిన అనేక గీతాలను ఆలపించడంలో పేరుగాంచిన ఆమె వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా మైసూరులోని అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. వయోభారం, అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జానకి చికిత్స పొందుతూ మరణించారు. కార్డియాక్ అరెస్టుతో కన్నుమూశారు. జానకి మరణ వార్త యావత్ భారతీయ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ అందిస్తారు. శివప్రసాద్. అత్యంత బాధాకరమైనటువంటి వార్త, జానకి గ్రహించాలనేటటువంటి వార్త తెలుగు ప్రజలకి ముఖ్యంగా చాలా అశనిపాతం లాంటి వార్త ఇది. ఎమ్మెల్యే వాళ్ళు మొట్టమొదటిసారిగా నియాస అడియాస లంబాడో దాస అనేటటువంటి పాటతో తెలుగు సినీ ప్రపంచంలో ప్రస్థానం ప్రారంభించినటువంటి జానకి దాదాపు 50,000కు పైగా పాటలు పాడారు. అనేక మంది మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర ముఖ్యంగా కొన్ని పాటలు అయితే ఆమె మాత్రమే పాడగలదు అనేటటువంటి పాటలు ఆవిడ పాడారు. ముఖ్యంగా మురిపించ మువ్వలు సినిమాలో నీలీల పాడదు దేవా అనేటటువంటి పాట కారైక్కుడిచ్చి అరుణాచలం షహనాయికి అనుగుణంగా పాడాల్సింది. ఆ పాట పాడడం కోసం అనేక మందిని ప్రయత్నం చేసినటువంటి నిర్మాతలు ఎవరు పాడలేకపోవడంతో పీలీల గాయని పీలీల స్వయంగా జానకి పేరుని ప్రతిపాదించారు. ఆ తర్వాత జానకి ఆ పాట పాడారు. ఆ పాట ఎంత పెద్ద హిట్ అయిందో ఈ రోజుకి కూడా ఎక్కడైనా పోటీ జరిగితే డెఫినెట్ గా నీలీల పాడేదేవా పాట పాడడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. అట్లాగే వివిధ వాయిసెస్ మార్చి పాడడంలో ఆవిడ చాలా నిష్ణాతురాలు. ముఖ్యంగా మేల్ వాయిస్ లో ఆవిడ పాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లాగే వృద్ధాప్యంలో వాళ్ళు పాడినటువంటి పాటలు పాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా అత్యద్భుతమైనటువంటి గాయని. పద్మభూషణ్ అవార్డు అనౌన్స్ చేసినప్పుడు ఆవిడ దాన్ని తిరస్కరించారు. దానికి కారణం ఆవిడకున్నటువంటి అహంకారం కాదు. సో లతా మంగేష్కర్, ఆశా భోంస్లే లాంటి గాయనీమణులు ఎంత అద్భుతంగా పాడారో నేను అంతే అద్భుతంగా పాడాను కదా, దక్షిణాది గాయకులు అంటే ఎందుకు మీకు ఇంత చిన్న చూపు అనేటటువంటి ప్రశ్న ఆవిడ సందర్భంగా సంధించారు. దాన్ని చాలా మంది అహంకారంగాను లేకపోతే ఇట్లా భావించారు, కానీ అది కరెక్ట్ కాదు. కేవలం సౌత్ వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారనే భావన మాత్రమే దాంట్లో ఉంది. ఆమె భర్త రామ్ ప్రసాద్ గతించి చాలా కాలం అయింది. ఇద్దరు ఒకే ప్రాణంగా బతికారు. ఇద్దరిది లవ్ మ్యారేజ్. ఇద్దరిది కూడా వాళ్ళకి ఒకటే సంతానం మురళీకృష్ణ. ఆ మురళీకృష్ణ కూడా ఇదే సంవత్సరం జనవరి 22వ తేదీన అతను మరణించాడు అనారోగ్యం కారణంగా. ఆ తర్వాత ఆవిడ ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తూ వచ్చింది. వృద్ధాప్యం ఒక వంక, మరోవైపు చెట్టంత కొడుకు చనిపోయినాడు అనేటటువంటి బాధ ఆవిడ్ని కుంగదీసింది. ఆ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం దాదాపు 7:30 గంటలకి ఆవిడ మైసూరులోని ఒక హాస్పిటల్లో కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా హాస్పిటల్ అడ్మిట్ చేశారు, కానీ అక్కడ ఆవిడకి కార్డియాక్ స్ట్రోక్ వచ్చి కార్డియాక్ అరెస్ట్ ఏర్పడింది. దాంతో ఆమె మరణించారు. గాయని మృతికి ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా తీవ్రమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది. దాదాపు 17 భాషల్లో ఆవిడ పాటలు, కొంకణి ఇలాంటి శ్రీలంక లాంగ్వేజెస్ లో కూడా అత్యద్భుతమైనటువంటి పాటలు పాడారు. ఒక గొప్ప గాయని
ఒక మహాద్భుతమైనటువంటి మనిషిని కూడా మనం కోల్పోయినట్టుగా భావించవలసి ఉంటుంది. అందరితో కూడా చాలా హాయిగా ఉంటారు, ఎప్పుడు చూసినా నవ్వుతూ చాలా సరదాగా చాలా హాయిగా గడిపేటటువంటి వ్యక్తి ఎస్ జానకి. ఎవరు తన దగ్గరికి వెళ్ళినా కూడా తిరస్కరించడం కానీ, లేకపోతే మాట్లాడకపోవడం కానీ, విసుక్కోవడం కానీ ఎప్పుడు చూడని ఈ సన్నివేశం ఆవిడ దగ్గర మనకు కనిపిస్తుంది. అందరితో చాలా ఆప్యాయంగా చాలా హాయిగా ఉంటారు. ఘంటసాల గారితో ఎన్ని పాటలు పాడారో, ఎస్పీ బాలుతో కూడా అన్ని పాటలు పాడారు. అయితే బాలు పట్ల ఆవిడకి ఒక పుత్రవాత్సల్యం ఉండేది. బాలు పాడినటువంటి మొట్టమొదటి ఒక పోటీలో ఆవిడ అతిథిగా వచ్చి దానికి బాలుకి సెకండ్ ప్రైజ్ రావడాన్ని ఆవిడ వ్యతిరేకించారు. ఎందుకంటే ఆ అబ్బాయి అంతా తానుగా అద్భుతంగా పాడాడు, ఎవరిని ఇమిటేట్ చేయకుండా అని చెప్పి అతను ఆశీర్వదించారు. ఆ ప్రకారమే బాలు మహాగాయకుడిగా ఎదిగినటువంటి సందర్భాన్ని మనం చూసాం. చాలా ఫన్నీగా ఉంటారు, చాలా విట్టిగా ఉంటారు, చాలా సందర్భాల్లో అందరితో కలిసిపోతారు. అద్భుతమైనటువంటి వ్యక్తి కూడా ఆవిడ, ఎంత గొప్ప గాయనం అంత అద్భుతమైనటువంటి వ్యక్తి కూడా. సుశీల గారితో, అట్లాగే లీల గారితో, జిక్కి గారితో, మిగిలినటువంటి గాయకులు గాయనిమణులు అందరితో కూడా చాలా మంచి కార్డియల్ రిలేషన్ ఆవిడకు ఉండేది. ఇంత మంచి గాయనిని, ఇంత మంచి గొప్ప వ్యక్తిని కోల్పోవడం తెలుగు ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం. ఆవిడ అయితే వయోభారంతో ఉన్నారు కాబట్టి ఇంకా ఆవిడ బాధపడే బదులు ఆవిడ ఇవాళ తరుణ్ సాధించారు. అయితే ఆవిడ ఎప్పుడు కూడా చిరస్మరణీయురాలే భారతదేశంలో అందరికీ కూడా. ఆవిడ పాడిన పాటలు శాశ్వతంగా నిలిచిపోతాయని చెప్పవచ్చు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శివ్ ప్రసాద్.